హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌజీ సాంద్ర రుచులు అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్‌లో చైనీస్ పకోడా అయితే చేస్తున్నాను. ఇది నార్త్ సైడ్ బాగా ఉంటుందండి. ఇక్కడైతే పిల్లలు ఇష్టంగా తింటారనమాట. ఈ స్ట్రీట్ ఫుడ్ అంటే ఇష్టమనమాట. సో, నేను ఇది బయట పెట్టి గాని ఇంట్లోనే చేస్తే బెస్ట్ కదా అని చెప్పేసి నేను ఈ రెసిపీ తెలుసుకొని మరీ మన వీడియోలో అయితే చేస్తున్నాను. ముందుగా దీనికి కావాల్సింది క్యాబేజ్ అండి. క్యాబేజ్‌తోనే చైనీస్ పకోడా అయితే చేస్తారు. క్యాబేజ్‌ని ఇలా నేను ఒక చిన్న క్యాబేజ్ అయితే తీసుకున్నాను. ఇవి 2 ముక్కల కింద కట్ చేసుకొని ఇలా చాపర్‌లో వేసేసుకొని సన్నటి ముక్కల కింద తురిమేసుకోవాలనమాట. మీరు చేత్తో కట్ చేసుకున్నా పర్వాలేదు. ఇలా నేను చాపర్‌లో వేస్తే బాగా సన్నగా వస్తాయని ఇందులో వేసి కట్ చేసుకున్నాను. తర్వాత ఇవన్నీ కట్ చేసిన తర్వాత ఒక బౌల్‌లోకి తీసేసుకోవాలి. ఈ క్యాబేజ్ ముక్కలు ఒక బౌల్‌లో వేసుకొని ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలనమాట. ఈ చైనీస్ పకోడా అంటే మా శశాంక్‌కి ఫుల్ ఫేవరెట్ రెసిపీ అనమాట. అస్తమాను బయట కొనుక్కుంటాననేసి అంటూ ఉంటాడు. దాని బదులు ఇంట్లో చేస్తే బెస్ట్ అని నేర్చుకున్నాననమాట. సాల్ట్ వేసేసి మొత్తం ఒకసారి బాగా కలిపేసి ఒక 10 మినిట్స్ అయితే రెస్ట్ ఇచ్చేయాలనమాట. దీన్ని పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు దీంట్లోకి మషాలా, కొంచెం అల్లం, అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెమ్మలు ఒక 6, 7 తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మెత్తటి పేస్ట్ లాగా. ఈ పేస్ట్‌ని ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఈ క్యాబేజ్ ఆహ్, దాంట్లోకి వేసేసుకోవాలనమాట. చూసారా వాటర్ ఎలా ఊరిపోయిందో దీంట్లో నుంచి. అలాగే ఉంచేసి ఈ అల్ ఈ అల్లం, పచ్చిమిరపకాయి, వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా! ఇది యాడ్ చేసేసుకొని ఇందులోకి ఫుడ్ కలర్ అయితే కొంచెం వేసుకోవాలి. ఆప్షనల్ అండి ఫుడ్ కలర్ ఇష్టమైతే వేసుకోవచ్చు. లేకపోతే లేదు. 1 టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేశాను. తర్వాత ఒకసారి ఇది బాగా మిక్స్ చేసేసుకోవాలి చేత్తోనే. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం మైదా అలాగే కార్న్ ఫ్లోర్ అయితే యూజ్ చేస్తామనమాట. ఒక కార్న్ మైదా వచ్చేసి ఒక ఫుల్ కప్ అయితే తీసుకుంటాము. ఇది కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలనమాట. ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకుంటే మనకు బాగా పడుతుంది. అలాగే కార్న్ ఫ్లోర్ వచ్చేసి 1/3 కప్ అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి బాగా చేత్తో కలిపేసుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా కలుపుకుంటే మనకి ఇలా పకోడీల్లాగా వచ్చేలాగా ఉండాలనమాట. బ్యాటర్ అయితే చూడండి ఇలా ఉండాలి. ఇలా బాల్స్‌లా వచ్చింది కదా! ఇప్పుడు ఇందులోకి చట్నీ అయితే ప్రిపేర్ చేద్దాం. సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, టమాటా సాస్ 1 టేబుల్ స్పూన్, వెనిగర్ 1 టేబుల్ స్పూన్, అలాగే ఇందులోకి కాశ్మీర్ చిల్లీ పౌడర్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేశాననమాట. ఈ ఈ సాసులన్నీ యాడ్ చేసేసుకున్నాయి. ఇందులో లాస్ట్‌లో కొంచెం వెనిగర్ కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలనమాట. ఈ కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ అయితే కొంచెం కలర్ బావుంటుందని చెప్పేసి నేను ఇదైతే యాడ్ చేశాను. మీ దగ్గర నార్మల్ కారం ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక 1 టేబుల్ స్పూన్. ఈ చట్నీ ఈ రెసిపీకి చాలా టేస్ట్‌ని అయితే ఇస్తుందనమాట. ఇందులోకి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేస్తాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా కూడా బాగా కలిసిపోవాలనమాట. ఇలా కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను. ఇదంతా బాగా కలిపిన తర్వాత మనం చట్నీ ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము. కార్న్ ఫ్లోర్ వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్‌లు కార్న్ ఫ్లోర్ తీసుకొని ఇలా ఒక గిన్నెలో వేసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కార్న్ ఫ్లోర్ అంతా కూడా మిక్స్ చేసుకొని ఒక బౌల్‌లోకి ఇదైతే ఈ మిక్సర్‌ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పై మూకుడు పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలనైతే యాడ్ చేసేసుకోవాలన్నమాట. నేను ఒక 6, 7 వెల్లుల్లిలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేశాననమాట. అవి వేసుకొని ఈ వెల్లుల్లి ఈ ఆయిల్‌లో వేగి ఈ చట్నీకి చాలా టేస్ట్ అయితే ఇస్తుంది. తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న సాసులు, వాటర్ అయితే ఇందులో ఏసేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఇది మరగనివ్వాలి. తర్వాత ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ వాటర్ ఉంది కదా! ఇది కూడా యాడ్ చేసేసుకొని ఇంకొక 2 మినిట్స్ మరగనివ్వాలనమాట. అంతేనండి. చాలా ఈజీ. చట్నీ అయితే ఈ చైనీస్ పకోడాల పక్కన చట్నీ రెడీ అయిపోయింది. ఇది ఇక్కడ పిల్లలకి చాలా నచ్చుతుందనమాట. ఈ చట్నీ, ఈ పకోడా. ఈ చట్నీ కోసమే ఈ పకోడీ కొనుక్కుంటారనమాట. అంత ఇష్టం ఆళ్ళకి. ఇప్పుడు డీప్ ఫ్రై‌కి మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం అయితే ఇప్పుడు ఈ చైనీస్ పకోడానైతే వేసేసుకుందాం. ఇలా మనం బాల్స్ లాగా చేసుకొని వేసేసుకొని స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మాత్రం ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే ఫ్రై చేయొద్దు. ఎందుకంటే విడిపోతదనమాట. అలా ముందు బాల్స్ లాగా వేసేసి స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచేసి అలా ఉంచేయాలి. ఒక 2, 3 మినిట్స్ అలా వేగిన తర్వాత 1 మినిట్ అలాగా. తర్వాత మళ్ళీ ఒక 2 వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకు తెలిసిపోతుందండి. క్రిస్పీగా అయిపోతాయన్నమాట ఈ బాల్స్.
చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయి. నేనైతే వీళ్ళు తింటూ ఉంటారు, కొనిస్తూ ఉంటాను కానీ నేనెప్పుడు తినలేదు. ఈసారైతే తిన్నాననమాట. ఇంట్లో చేసింది కాబట్టి నేను ఇష్టంగా తిన్నాను. చాలా టేస్టీగా ఉన్నాయి చైనీస్ పకోడా. ఇక నుంచి పిల్లలకి ఇంట్లోనే చేసి పెడతాను. మీరు కూడా చేసి పెట్టండి. నేనైతే నార్త్ సైడే చూసానివి. మన ఆంధ్ర సైడయితే ఈ స్నాక్స్ అయితే చూడలేదు. మీరెవరైనా తెలియకపోతే ఒకసారి కొత్త రకం స్నాక్‌గా కూడా ఉంటుంది పిల్లలకి చేసి పెట్టండి. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అసలు కామెంట్సే చేయట్లేదు. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.